ఫ్రీ బస్కు జై, ఫ్రీ బడికి నై. కార్లున్నా బస్సు ఎక్కుతాం, కార్లున్నా బస్సు ఎక్కుతాం. బుక్కెడు లేకున్నా సర్కారు బడికి నో. అప్పో సప్పో చేసి ఆస్తులమైనా ప్రైవేట్కే. ఉచిత రేషన్ అంటే పైసలున్నోళ్ళు సైతం క్యూ కడతారు. మరి సర్కారు బడి చదువు ఎందుకొద్దు? కొందరు అంటారు ఏదైనా ఫ్రీ అనగానే ఎగిరేసుకొని పోయి మరి ముందుంటారు. వారికి ప్రభుత్వ స్కీములు కావాలి, కార్లున్న ఉచిత బస్సులు కావాలి, లక్షలు సంపాదిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం వర్తించాలి, ఇవన్నీ ఉద్దరగా రావాలి. కానీ చదువు మాత్రం ఉచితంగా చెబుతాం రా బాబు అంటే వద్దంటారు. తినడానికి బుక్కెడు లేకున్నా అప్పులు చేసి మరి ప్రైవేట్కు జై కట్టడం ఎంతవరకు కరెక్టు? ఒక్కసారి సర్కారు బడికి పంపితేనే కదా తెలిసేది సర్కార్ బడి చదువు గొప్పతనంపై ఈ కథనం మీకోసం అంటూ ఇక్కడ వార్త రాశారు. చాలా బాగా రాశారు. ఏమని రాసిరాలు? వాళ్ళు రాసిన వార్త ఏంది? ఫ్రీ 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 అనగానే మనోళ్ళు పోయి క్యూ కడతారు. ఫ్రీ బస్ అనగానే అక్కలు పోయి ఎక్కుతారు, అన్నలు పోయి ఎక్కుతారు. మరి ఫ్రీగానే బియ్యం అనగానే పోయి క్యూ లైన్లో తీసుకుంటారు. కానీ ఫ్రీగానే చదువు చెప్తాం ప్రభుత్వ పాఠశాలలో చదివించండి మీ పిల్లలంటే పోరు, చదువుపియరు, అప్పో సప్పో చేస్తారు. అవసరమైతే మరి భార్యాభర్తలు నగలు కుదబెట్టి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. అంటే ఫ్రీలు మీకు వస్తే వాడుకుంటారు, కానీ ఫ్రీగా చదువు చెప్తాం, ఫ్రీగా ఆరోగ్యం ఇస్తామంటే ప్రభుత్వ దవాఖానకు పోయి డెలివరీ చేసుకోవాలంటే భయం, ప్రభుత్వ స్కూల్లో పిల్లల్ని చదివించాలంటే భయం. కానీ ప్రభుత్వం ఇచ్చే ఆరోగ్యశ్రీ కావాలి, ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ బస్సు కావాలి, ప్రభుత్వం ఇచ్చే రేషన్ కావాలి, ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు కావాలి. అంటే ప్రభుత్వ స్కూళ్ళ మీద, ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఎందుకు నమ్మకం లేదు? అప్పులు సప్పులు చేసి తిప్పలు పడి ఎందుకు మీరు ప్రైవేట్ స్కూళ్ళను మేపుతున్నారు, మోపుతున్నారు వాళ్ళ మీద? ఎందుకు ప్రభుత్వ హాస్పిటల్కి పోతలేరు? మీరు పోతేనే కదా, మీరు పిల్లల్ని పంపిస్తేనే కదా ప్రభుత్వ బడిలో ఎంత బాగా చదువు చెప్తున్నారో తెలిసేది. మీరు ప్రభుత్వ దవాఖానకు పోతేనే కదా అక్కడ ఎంత మంచి వైద్యం అందుతున్నది తెలిసేది. సో ఈ ఉచిత బస్సుల మీద పెట్టేటువంటి శ్రద్ధ పిల్లలకు అందించే ఉచిత చదువుల మీద పెట్టట్లే, ఉచిత వైద్యం మీద పెట్టట్లే. సో మనిషి మారాలి ఫస్ట్. ప్రభుత్వ స్కూల్ అనగానే అదేదో బూతు బంగ్లా లెక్క, లేకపోతే ప్రభుత్వ స్కూల్ అనగానే అదేదో పాడుపడ్డటువంటి బిల్డింగ్ లెక్క ఊహించుకుంటున్నారు. ఇక ప్రభుత్వ బదులు చదివే చెప్పరు, ప్రభుత్వ బదులు చదివినోళ్ళు మరి ఉద్యోగాలే కొట్టరు, ప్రభుత్వ బదులు చదివినోళ్ళు ఇక ఏం సాధించలేదు అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ బడులు అనగానే పెద్ద పెద్దగా ఊహించుకుంటున్నారు. ఇవాళ ప్రభుత్వ బడులు చదివినటువంటి ఎంతోమంది మేధావులు అత్యున్నటువంటి న్యాయస్థానాల దగ్గర ఉన్నారు. అటు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. అంతెందుకు బూరుగుల రామకృష్ణారావు ఒక ప్రభుత్వ బడిలో చదివిండు. మొగిలిగిద్ద అనేటువంటి ఒక గ్రామంలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ హై స్కూల్లో హైదరాబాద్ మొట్టమొదటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు ఒక ప్రభుత్వ బడిలో చదివిండు. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అంతేందుకు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివి సీఎం అయ్యిండు. ప్రొఫెసర్ అరగోపాల్ సార్ ఓ ప్రభుత్వ పాఠశాలలో చదివి ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలలో ఇవాళ ఆయన ప్రొఫెసర్గా మరి క్లాసులు చెప్తున్నటువంటి సందర్భాలు మనం చూసినాం. ఇట్లా ప్రభుత్వ బడిలో చదివినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది మేధావులు, కళాకారులు, కవులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు తయారయ్యారు. అంటే వాళ్ళందరికీ చెప్పింది ప్రభుత్వ బడిలోనే కదా చదువులు. అప్పుడు ఈ కార్పొరేటు కాలేజీలు ఉన్నాయా? అప్పుడు ఈ కార్పొరేటు స్కూళ్ళు ఉన్నాయా? ఈ లక్షల్లో ఫీజులు, వేలల్లో పుస్తకాల ఖర్చులు, ఇక బట్టలు అయితే చెప్పవశం కాదు. మొత్తం వాడు టైకా నుంచి బూట్లు, బట్టలు, బూట్లు, టై, పుస్తకాలు, ఇక వాడు ఫీజు మొత్తం అవసరమైతే నీకు రక్తం మొత్తం కూడా తాగుతుంది. లక్షలలో ఒక ఎల్కేజీ యూకేజీకి అమ్మాయికి అబ్బాయిని మన స్కూల్లో కనుక వేస్తే వాని మినిమం ఒక 50 నుంచి 60 వేల దాకా ఖర్చు అవుతుంది. అక్షర ముక్క కూడా ఆ పిల్లగానికి ఏబీసీడీలు నేర్చుకునే పిల్లగానికి 60,000 అవుతుంది సంవత్సరానికి. అంటే ఈ కార్పొరేట్ వాళ్ళని మనం బతికిస్తున్నాం. గవర్నమెంట్ ఏమో మన కాలకాడికి వచ్చి మీ పిల్లలకు చదువు చెప్తాం రా నాయన, మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టిస్తాం, మధ్యాహ్నం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం, మంచిగా మంచి మంచి చదువులు చదివినటువంటి ఉద్యోగస్తులతోటి, టీచర్లతోటి మీ పిల్లలకు చదువు చెప్పిస్తామంటే మనమేమో ఈ కాలకాడికి వచ్చే ఉచిత చదువుని, ప్రభుత్వ అందించేటువంటి ఈ ఉన్నత విద్యని వద్దనుకొని ఆ కార్పొరేట్ కాలు పట్టుకుంటాం. గవర్నమెంట్ని కాలకాడికి అంటే మీ ఇంటి దానికి తీసుకొచ్చి ఇస్తున్నది విద్యను, మంచి ఉపాధ్యాయుల్ని. ఇది వద్దని కార్పొరేట్ కాలు పట్టుకుంటున్నాం. సార్ నాకు కొంచెం కొడుకు ఫీజు తక్కువ చేయరి, నా బిడ్డ ఫీజు తక్కువ చేయరి. కార్పొరేట్ కాలు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వం మేము ఇంటికాడికి మంచి ఉచితమైనటువంటి పుస్తకాలు, ఉచితమైనటువంటి పిల్లలకు డ్రెస్సులు, ఉచితమైనటువంటి భోజనం పెట్టి
మంచి నాణ్యమైన చదువు చెప్తా అంటే ఇక ఈడ చదువుకోకుండా ఆ కార్పొరేట్ దిగిపోతున్నారు. ఈడ ఇదే రాసిరు, ఈడ ఇదే రాసిరు. ఇక మా కెమెరామ్యాన్ చెప్తున్నాడు, కార్పొరేట్ స్కూళ్ళలో నెలలు తరబడి అడ్మిషన్ కోసం ఇక క్యూలో నిలబడాలి. ఆ ఎంపీ ఈ ఎంపీ వాంది వీంది అందరు తీసుకొచ్చి రిఫరెన్సులు పెట్టాలి, లెటర్ ప్యాడ్లు తీసుకురావాలి. సీట్ల కోసం మామూలు కాదు, ఒక పెద్ద యుద్ధమే చేస్తారు. డిపాజిట్లు, దానికి తల్లిదండ్రుల ఎగ్జామ్స్. అరే ఇదంతా కథేంద్ర నాయన. చక్కగా ప్రభుత్వ బడికి తోలిస్తే చూడండి, పిల్లలు జంప్స్ లెక్క తయారవుతారు. ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లలు ఆటలు ఆడతారు, పాటలు పాడతారు, కల్చరల్ యాక్టివిటీస్ కానీ పోరాటం కానీ ఇవన్నీ ఒక పోరాట పటిమలు ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని చూడండి ఎట్టుంటాడో. ప్రభుత్వ ఉస్మానియా యూనివర్సిటీ కదా, జంప్స్ లెక్క ఉంటారు. గురుకుల పాఠశాలలో చదివే పిల్లల్ని ఒకసారి టచ్ చేసి చూడరి, వాడికి ఏ గేమ్ పెట్టినా వాడు అవలీలగా ఆటలు ఆడతాడు, పాటలు పాడతాడు. అన్ని రకాల గేమ్స్లో వాడు ఫిజికల్గా మెంటల్గా ఫిట్ ఉంటాడు. కానీ అదే శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీలోకి పోండి, ప్రైవేట్ స్కూల్కి పోండి, వాడు ఒక టెడ్డీబేరీ లెక్క, ఒక బాయిలర్ కోడి లెక్క, వాడిని ఉలుకుండదు పలుకుండదు, ఓన్లీ చదివే. వాడికి మెంటల్ టార్చరు, ఫిజికల్గా కూడా పెద్దవాడు యాక్టివ్గా ఏమి ఉండడు, గేమ్స్ ఉండవు ఏముండవు. 4 గోడల మధ్య జైలు వేసినట్టు బంద్ చేయాలి. వాడిని బట్టించి చదివించి ఇక ర్యాంకుల మీద రాకులు 1 1 1 2 2 2 ఇదే ముచ్చట. సో మనం ఎంత చెప్పినా జనాల్లో మార్పు రావాలి, పేరెంట్స్లో మార్పు రావాలి. వాళ్ళు మారినంత వరకు ఇక మార్పు రాదు సమాజంలో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.